ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం ఏంటంటే, జయింపగల విశ్వాసము అనే అంశం గురించి ధ్యానిద్దాం. జయింపగల విశ్వాసము మనకు ఎలా దొరుకుతుందంటే, దేవుని చూచుట ద్వారా దొరుకుతుంది అనే సంఘటన నేను మీ ముందు తీసుకొస్తాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అధ్యాయమంతా చదవడానికి టైం అయితే మనకు అనుమతించదు. కాబట్టి ఆ అధ్యాయములో ఉండేటువంటి విషయాన్ని బ్రీఫ్‌గా మీతో చెప్పి, ఏ విధంగా జయింపగల విశ్వాసాన్ని ప్రదర్శించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో మనం ధ్యానిద్దాం. చూడండి, యెహోవా దేవుడు భక్తుడైన మోషేను పిలిచి ఏం చెప్పారంటే, మోషే, నేను మీకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వెళ్ళి వేగు చూసి రావటానికి నువ్వు ఇశ్రాయేలుల గోత్రములన్నిటిలో కూడా ప్రధానులను ఏర్పాటు చేసుకో. ఎవరు? ప్రధానులను. సామాన్యమైన వాళ్ళని కాదు, ప్రధానులను ఏర్పాటు చేసుకొని వాళ్ళని పంపించు. పంపించి వారు ఏం చేయాలంటే, ఆ దేశం ఎలాంటిది, వారు గుడారాల్లో నివసిస్తున్నారా, మరి వారి చుట్టూ కట్టిన గోడలు ఉన్నాయా, వారి నేల సారవంతమైనదా, ఎలా ఉంది, వారి దేశంలో పండ్లు ఎలా ఉన్నాయి, అవి కొన్ని తీసుకొని రండి, అన్ని విషయాలు సేకరించి రండి అని ప్రతి గోత్రం నుంచి ఒక ప్రధానుని పంపిస్తారు. పంపిస్తే వారందరూ వెళ్ళారు, వేగు చూశారు, చూసి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు మోషేకు. అయితే అందులో ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపుగా గోత్రములనంటే 12 మనకు తెలుసు. అందులో ఒక ఇద్దరు వ్యక్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డ సమాచారం ఇచ్చారు. ఏంటంటే, భయము గొలిపే సమాచారం ఇచ్చారు. అయ్యయ్యో! ఆ దేశం అయితే నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశమే. మేము చూసాము, చాలా అద్భుతమైన దేశం. కానీ వారిని మనము జయించలేము. వారిని మనము జయించలేము అనే చెడ్డ సమాచారము ఇస్తారనమాట. అప్పుడు కాలేబు నిలబడతాడు. కాదు, కాదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, కాలేబు, యెహోషువ తప్ప మిగతా వాళ్ళందరూ ఆ ఉన్నత దేహులను చూసారక్కడ. చూసి మరి వారు అలాంటి చెడ్డ సమాచారం వీళ్ళకిచ్చారు. అస్సలు మనం జయించలేము, మనము దాన్ని స్వతంత్రించుకొని అంటే యెహోవా దేవుని వాగ్దానాన్ని వారు విశ్వసించలేదన్నమాట. వారు ఎవరిని చూసారు? దేవుని చూడలేదు. అక్కడుండే ఉన్నత దేహులను చూసారు. అందుకే సంఖ్యాకాండం 13:33లో ఏముందంటే, అక్కడ మేము ఉన్నత దేహులను చూచితిమి అని వీళ్ళు చెప్తున్నారు. మనం జయించలేము. వారి కళ్ళకి మనం ఎలా ఉన్నామంటే మిడతల్లాగా ఉన్నాము. వారి దృష్టిలో గూడా మనం అలాగే ఉన్నాము. మా దృష్టిలో గూడా అలాగే ఉన్నాం. కాబట్టి నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్తున్నారు. చెప్తుంటే కాలేబు మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో ఆయనకి ఏం చెప్తున్నారంటే, మోషేకో చూడండి, అక్కడ ఏం చెప్తున్నారంటే, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలున నేను. అది జయింపగల విశ్వాసం కదా! అతనితో కూడిన వెళ్ళిన మనుషులేమో వాళ్ళు బలవంతులు, వారి మీదకి మనం పోలేము ఆ! అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకోటేమంటున్నారు, వాళ్ళు ఎట్లున్నారంటే మనల్ని భక్షించేవారుగా ఉన్నారు అని చెప్తున్నాను. నెఫిలీయులు ఉన్నారు. వారిని అసలు చూస్తే ఉన్నత దేహులు, ఇవన్నీ చెప్పారు. కానీ జయింపగల విశ్వాసాన్ని ఇద్దరు మాత్రమే ప్రదర్శించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ రోజు ఆలోచన చేద్దాం. మనందరము విశ్వాసులము, రక్షింపబడిన వారము, ప్రశస్తమైన రక్తంలో కడగబడిన వారము, బర్న్ అగైన్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నామే. ఎంతమందికి మన లోపల జయించగల విశ్వాసం ఉంది అనే విషయాన్ని ఉదయ కాలమున మనం చూద్దాం. అక్కడ మిగతా వారంతా కూడా ఉన్నత దేహులను చూసారు. కానీ కాలేబు, యెహోషువలు మాత్రం ఎవరిని చూసారు? దేవుని చూసారు. అందుకొరకు చెప్తున్నారు, నో, మనం వెళ్ళొచ్చు, వాళ్ళని మనం జయిస్తాము అనే జయింపగల విశ్వాసాన్ని వాళ్ళు ప్రదర్శిస్తే, మిగతా వాళ్ళందరూ కూడా మరి క్రియారహిత విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించారు. మనం ఏ కోవకు చెందుతామో మనం ఆలోచన చేసుకోవాలా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ నమ్మిక లేని వారు ఏం చెప్తున్నారంటే, మనం అక్కడికి వెళ్ళలేము అని చెప్తున్నారు. నమ్మిక గలవారు అంటే విశ్వాసము గలవారు ఏం చెప్తున్నారంటే, మనం వెంటనే వెళ్లి దాన్ని వశపరుచుకుందాము, మనకు బలము చాలును. అంటే ఎవరి బలం మీద ఆధారపడ్డారు? వారి బలం మీద ఆధారపడలేదు యెహోషువ, కాలేబులు. దేవుని వైపు చూశారు, ఆయన మీద ఆధారపడ్డారు. అది జయింపగల విశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉన్నత దేహులు గడ్డు సమస్యలకు సూచనగా ఉన్నారు. ఉన్నత దేహులు ఎవరు ఇప్పుడు ప్రస్తుతం మనకు అనంటే, గడ్డు సమస్యలు. ఎక్కడ చూసినా వారే కనబడుచున్నారు. ఎక్కడ అంటారా? మన కుటుంబాల్లో, సంఘాలలో, సమాజములో, మన హృదయములో కూడా వీళ్ళే ఉన్నారు. గడ్డు సమస్యలు, ఉన్నత దేహులు. కనానులో కనబడిన నెఫిలీయులు మన తమ్మును తినివేయుదురు అని వేగుల వారు చెప్పినట్లు, మనము వారిని జయించని ఎడల వారు మనలను కూడా తినివేస్తారు అని చెప్తున్నారు. క్రియారహిత విశ్వాసులు
కదా! అయితే విశ్వాస వీరులేమన్నారు? జయింపగల విశ్వాసము కలిగిన వీరులు అంటున్నారు. వారు మనకు ఆహారం అవుతారు. మనమే వారిని తినివేస్తాం. అక్కడ ఇకను జయింపవలసిన ఉన్నత దేహులు ఉండరు అని వారి భావం. ప్రియ దేవుని బిడ్డలారా, జయింపగల విశ్వాసం మనకు లేనట్లయితే మనం మృంగివేయబడతాం. యెస్. మన మార్గములోనున్న నెఫిలీయులు మనల్ని నమిలివేస్తారు. ఆ విశ్వాస వీరులకుండిన నమ్మకం మనము కలిగి ఉండాలి. దేవుని దృష్టించాలి. ఆయన మనకు జయమునిస్తాడు. కదా! ఇప్పుడు మన సంఘములో, మన డినామినేషన్‌లో ఎన్ని గడ్డు సమస్యలు కదా! గడ్డు సమస్యలు. కొందరు దాని కొరకు న్యాయమైన రీతిలో పోరాడుతూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను నేను. మన కాన్ఫరెన్స్‌లో, మన ఎంబీ ఆర్గనైజేషన్‌లో ఉన్న గడ్డు సమస్యలు కదా! నాయకత్వం గురించి కానీ, భయంకరమైన పరిస్థితులు, ఆస్తులు అమ్ముకోవడం ఇవన్నీ గూడా భయంకరమైన ఉన్నత దేహులు, గడ్డు సమస్యలు పోరాడుతూ ఉన్నారు చాలా వరకు. కానీ నేను అనుదినము నా ప్రార్థనలో ప్రభా, నేను 31 సంవత్సరాల నుండి బాప్టిస్ట్ సంఘానికి చెందినదానను. బట్ నాకు మెనోనైట్ అంటే ఎందుకంటే నా బర్న్ అండ్ బ్రాట్ అప్ అంతా మెనోనైట్‌లో కాబట్టి మెనోనైట్ అంటే నాకు చాలా, చాలా చాలా అభిమానం. నేను ఇప్పటి వరకు కూడా నేను మెనోనైట్ అనే చెప్పుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా! అయితే ఆ భారం నాలో ఉంది. నేను ప్రార్థిస్తున్నా. నేనేం చేయలేకపోవచ్చు కానీ ప్రార్థన మాత్రం కన్నీళ్లతో చేస్తున్నాను. ప్రభా, ఇదిగో డినామినేషన్‌లో ఏర్పడిన ఈ గడ్డు సమస్య, ఈ నాయకత్వంను గురించిన సమస్య, ఆస్తులను గురించిన సమస్య, భయంకరమైన సమస్యలు డినామినేషన్‌లో ఉన్నాయి. కొందరు పోరాడుతున్నారు. మరి ప్రభా, నిజంగా నువ్వు జయం దయచేసి ఒక మంచి నాయకత్వాన్ని దయచేయి ప్రభా. ఈ గడ్డు సమస్యల నుంచి మా కాన్ఫరెన్స్‌ను లేదా మా డినామినేషన్‌ని విడిపించు అని నేను అనుదినం ప్రార్థిస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, జయింపగల విశ్వాసం. అవును, నాకైతే ఒక విశ్వాసం ఉంది. ఒక మంచి నాయకత్వం ప్రభు మన డినామినేషన్‌కి అనుగ్రహిస్తారనే విశ్వాసము నాకైతే ఉంది. అయితే ఇక్కడ రండి. మరి వీళ్ళు వెళ్ళిన వారిలో దాదాపు 90% చెడ్డ సమాచారం ఇచ్చారు. ఒక 10% మాత్రమే మంచి సమాచారం. అంటే జయింపగల విశ్వాసము కలిగి ఉండి దేవుని వైపు చూసారు. ఉన్నత దేహులను వారు చూడకుండా మంచి సమాచారం, మనం వెళ్దాం, వారిని జయిస్తాం అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నాకొక సంఘటన, నేను ఈ విషయం ధ్యానిస్తున్నప్పుడు భక్తుడైన దావీదు గుర్తొచ్చారు. ఏమండి? 6 మూరల జానెడెత్తుగల గొల్యాతు యుద్ధ కవచాలు ధరించి నిలబడితే ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు వాడిని చూసి. సౌలు మహారాజు కూడా వణికిపోతున్నాడు. ఏమి చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఒక చిన్న బాలుడు, ఏమండి? చిన్న బాలుడు, యుద్ధం అంటే తెలీదు, యుద్ధ కవచాలంటే తెలీదు, ఏమి తెలీదు. మరి అడవిలో గొర్రెలు కాసుకునేటువంటి వాడు. ఆ బాలుడు ఎవరిని చూసారు? ఇశ్రాయేలీయులేమో ఆ ఉన్నతమైన దేహాన్ని చూసి పారిపోతున్నారు యుద్ధంలోంచి. భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. మరి ఈ బాలుడు చిన్న బాలుడు కదా! ఏం చూసి ఆయన మీదికెళ్ళాడు అంటే దేవుని వైపు చూసాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎన్ని గడ్డు సమస్యలొచ్చినా మనం చూడాల్సింది పైకి. ఆయన వైపు చూస్తే ఆ సమస్యల నుంచి విడిపించే దేవుడై ఉంటున్నాడు. వెళ్ళాడు. వాడు యుద్ధ కవచాలు ధరిస్తే నాకు నడవడానికి రావటం లేదని తీసేసి వెళ్ళాడు. ఒక్క వడిసెలతో వాడిని కొట్టి చంపాడు. వాడిని తెగ నరికాడు. అదండి జయింపగల విశ్వాసం. మనము ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. జయింపగల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనము మన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడే ఈ ఉన్నత దేహులు ఉన్నారు చూడండి. అంటే గడ్డు సమస్యలు మనకెదురవుతాయి. ఇశ్రాయేలీయులు ముందుకు సాగి వెళుచున్నప్పుడే ఆజానుబాహులు ఎదురయ్యారు. అయితే వారు అరణ్యములోనికి తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆ ఉన్నత దేహులు కనబడలేదు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటండి? మన కష్టముల నుండియు, పోరాటముల నుండియు దేవుని శక్తి మనలను పైకి లేవనెత్తునని మనము విశ్వసించాలి. ఎన్ని కష్టాలు రాని, ఆ పోరాటాలలో మనకి ఎవరు తోడై ఉంటారో? దేవుని శక్తి. తన ప్రజల పక్షాన యుద్ధం ఆడలేదా దేవుడు? తన ప్రజల పక్షాన యుద్ధమాడి జయము దయచేయలేదా? ఆ రోజు మనం సేవించే దేవుడు ఎవరు? నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ రోజు తన ప్రజల పక్షాన యుద్ధం చేసి జయమిచ్చిన దేవుడు ఈరోజు నీకు, నాకు, మన డినామినేషన్‌కు గాని, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజాల్లో మనకు జయమిచ్చే దేవుడు. కనుక కష్టాల నుంచి, పోరాటాల నుంచి దేవుని శక్తి మనల్ని పైకి లేవనెత్తుతుంది. అయితే దేవుని శక్తి తప్పక మనల్ని పోరాటంలోనికి తెస్తుంది. చూడండి, ఇక్కడ ఒక అపొస్తలుడైన పౌలు గారిని గురించి కొద్దిసేపు ధ్యానిద్దాం. ఆయన ప్రదర్శించిన క్రియాశీల విశ్వాసం, జయింపగల విశ్వాసాన్ని చూద్దాం.
అపొస్తలుడైన పౌలు గారు రోమా మిషనరీ ప్రయాణాల్లో ఏ చిక్కు లేకుండా దేవుని శక్తి ద్వారా అద్భుతకరంగా వెళ్ళి ఉంటాడని కొందరు అనుకుంటారు. ఏమండి? ఏ పోరాటం లేకుండా వెళ్ళాడా? ఎలా వెళ్ళాడు? గొప్ప గాలి తుఫానులో నానా యాతనలు పడి శత్రువులను ఎదుర్కొని వెళ్ళను అని ఎవరు భావించరు. కానీ ఆయన అవన్నీ తుఫాను లాంటి అనుభవం ఆయన పొందుకున్నాడు. అయితే అతడు అపవాదిని వాని సమూహమును సర్పములను పాతాళలోక శక్తులను ఎదుర్కొనుచు వెళ్ళినట్లు వాక్యంలో లేదా? మనం చదవటం లేదా? ఎన్ని భయంకరమైన శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. ఆ మిషనరీ ప్రయాణం అంతా కూడా గొప్ప పోరాటమే. తన గుండె చేత పట్టుకొని సముద్రంలో ఈదుచు ఒక తెప్ప మీద ఎక్కి మాల్టా దగ్గర ఒడ్డుకు చేరి బయటపడలేదా? బ్రతికి బయటపడలేదా? వాక్యంలో మనం చదవటం లేదా? ఎంత క్రియాశీల విశ్వాసం, ఎంత జయింపగల విశ్వాసం! ఇదంతయు దేవుడు సర్వశక్తి గలవాడే అని సూచించడం లేదా? క్రీస్తు వలనే పౌలుకు కూడా సంభవించదు. అవును, యేసుక్రీస్తుకు ప్రభువునకి సంభవించిన భయంకరమైన పరిస్థితులు పౌలుకు కూడా సంభవించాయి. అయితే యేసుక్రీస్తు వారు మన రక్షణ కొరకు సిలువనెక్కారు. పౌలు సిలువనెక్కలేదనుకోండి, కానీ మరి క్రీస్తుతో సమానంగా ఆయన శ్రమలను అనుభవించాడు. ప్రభువైన యేసును అంగీకరించినప్పుడే తనలో గొప్ప పోరాటం ప్రారంభమైందని చెప్తున్నాడు. అంతకుముందు హంతకుడు, దూషకుడు, క్రైస్తవ సంఘాలను భయంకరంగా హింసించి పత్రాలు తీసుకొని దమస్కు బయలుదేరాడు. సంఘం అంతటిని నాశనం చేయాలా, చంపివేయాలా, పాడు చేయాలా, రోడ్ల మీదకి ఈడ్చి స్త్రీలను కూడా చూడకుండా అతి భయంకరంగా ప్రవర్తించాడు. అలాంటి అపొస్తలుడైన పౌలుకు ఎప్పుడు శ్రమలు, పోరాటం ప్రారంభమైందండి. దమస్కులో ఆ యొక్క ఎన్కౌంటర్ జరిగిన తరువాత గొప్ప పోరాటం ప్రారంభమైంది. తన శరీరంలో నుండి పోలేదది. అతనిలో ఆ పోరాటం చేయడానికి ఒత్తిడి కలిగింది. అయినను అలాంటి సమయాలన్నిట్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతనికి అత్యధిక విజయమే కలిగినది అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎన్ని ఆపదలు వచ్చాయి కదా! ఇంక అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం ఉండదు. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించాలి. ఎన్ని భయంకరమైన ఆపదలు వచ్చాయి కదా! అయినా కూడా జయింపగల విశ్వాసాన్ని ప్రదర్శించాడు ఆయన కదా! దీని విషయమై పౌలు గారు ఏం రాస్తున్నారంటే, ఎటు పోయినను అంటే ఎటు పోయినంటే ఎక్కడ? శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నను దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారం కాము, యేసు యొక్క జీవము మాయందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-10 వరకు ఈ వచన భాగాలను చూస్తున్నాం. అవును, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇప్పుడు భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఉన్నత దేహులు మనకు ఎదురుగా ఉన్నారు. అంటే గడ్డు సమస్యలు మనకున్నాయి. కానీ శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారం కాము అని పౌలు గారు చెప్పినట్టు మనం కూడా చెప్పాలి. అపాయంలో ఉన్నాము కానీ ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాము దిక్కులేని వారము కాము కదా, పడద్రోయబడ్డాము నశించు వారం మాత్రం కాము. ఎందుకొరకు? యేసు యొక్క జీవము మన యందు ప్రత్యక్షపరచబడుతుంది. అందుకొరకే యేసు యొక్క మరణానుభవమును మనం కూడా మన శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనవలసిన వారమై ఉంటున్నాం. అది జయింపగల విశ్వాసం. శ్రమ వచ్చిందని పారిపోతామా? ప్రియ దేవుని బిడ్డలారా, అది అవిశ్వాసం అంటారు. కానీ శ్రమను ఎదుర్కోవటం అనేది విశ్వాసం. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవ విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు అనేవి రెక్కల్లాంటివి. అంటే పక్షికి రెక్కలు ఉన్నందుకు పైకి ఎగురుతుందా, కింద పడిపోతుందా మనకు తెలుసు. రెక్కల్లాంటివి అవి పైకి తీసుకెళ్ళడానికి మనకొస్తుంది. అదెంత చూడండి, ఎడతెగని కఠిన పోరాటం ఊహించండి. మూల భాషలో పౌలు గారు ఉపయోగించిన మాటలను మన భాషలో బయలుపరచడం కొంచెం కష్టమే. కానీ అతడు 5 విషయాలను అక్కడ పేర్కొంటున్నాడు. 5 విషయాలని మీ ముందు ఉంచుతాను. మొదటిది, శత్రువులు ప్రతి పక్క నుండి తరుముచున్నాను, అతనిని చితగొట్టలేకపోతున్నారు. ప్రతి ప్రక్క నుంచి తరుముతున్నారు ఆయనను. ఎందుకనగా ఎందుకు ఆ విధంగా ఆయనని ఏం చేయలేకపోతున్నారు? పరలోక పోలీసులు ఆ శత్రు సమూహాన్ని చెదరగొడుతూ అతనికి ఎల్లప్పుడూ మార్గము సరళం చేయుచునే ఉన్నారు. ఎవరున్నారండి వారి చుట్టూ? ఇహలోక మనము ఏదైనా పోలీస్ కేసు, అది ఏదైనా కోర్టు కేసు, ఏదైనా అవసరమైతే పోలీసుల సహాయం తీసుకుంటున్నాం కదా! కానీ ఈయనకి ఏ పోలీసులు ఆశ్రయం ఇచ్చారండి? ఎవరు? పరలోక పోలీసులు ఆ శత్రు సమూహాన్నంతా చెదరగొడుతూ అతనికి ఎల్లప్పుడూ మార్గం సరళం చేశారు. అందుకే జయింపగల విశ్వాసం నీవు నేను ప్రదర్శిస్తే ఆ పరలోక పోలీసులు మనకు ఆశ్రయం ఇచ్చి మన మార్గాన్ని సరళం చేస్తారు. రెండవదిగా,
అతని మార్గం ఎట్లుండిందంటే మూసివేయబడినట్లే ఉండింది. కానీ అతడు ఏం చేశాడంటే దాన్ని నెట్టుకొని ముందుకు వెళ్ళాడు. తన తరువాత అడుగు వేయుటకు అతనికి సరిపడినంత వెలుగు కూడా ప్రకాశిస్తుంది. ఇంకొక అడుగు వేయడానికి కూడా లేనంతగా మూతబడి ఉంది. తీరా అడుగు వేసేసరికి సరి అయిన స్థలములో అది పడింది. దేవునికి స్తుతి కలుగును గాక. మన పోరాటంలో కూడా మనం దేవుని వైపు చూసి జయింపగల విశ్వాసాన్ని ప్రదర్శిస్తే మనకు కూడా ఈ విధంగా జయం దొరుకుతుంది. మూడవది, శత్రువు తరిమి కొట్టుచు అతని మీద పడబోయేసరికి ప్రభు తన ప్రక్కనే ఉండుట అతడు కనుగొన్నాడు. శత్రువు తరుముతూ ఉంది, కానీ ఒకటి చూశాడు, నా ప్రక్కన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పోరాటంలో కూడా మన ప్రక్క ప్రభు ఉన్నాడు, న్యాయం జరిగించబోతున్నాడు కదా. కనుక అతను ఒంటరిగా లేడు అని ఆయనకు విశ్వాసం. నేను ఒంటరిగా లేను, నా ప్రక్కలో నా ప్రభు ఉన్నాడు. శత్రువు నుండి పారిపోయినను అనాథగా మాత్రం విడవబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాలుగవది, శత్రువు అతన్ని తరిమి పట్టుకొనను. ఏం చేశారు? కొట్టి క్రింద పడగొట్టి ఇంక అయిపోయింది అతని పని అన్నట్లే అగుపడింది కదా. అయినను అతడు పూర్తిగా పతనము కాలేదు, మరలా లేచను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలకు మన మన డినామినేషన్ కి కూడా మనం ఇది అప్లై చేసుకుందాం కదా. కుస్తీ పట్టులో వలె పడినను మరలా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఒకవేళ క్షీణించే దశలో మనం ఉన్నామేమో, డినామినేషన్ అంతా పాడైపోయింది, కానీ మనం తిరిగి లేవగలం. ఎందుకు? కొందరైనా జయింపగల విశ్వాసాన్ని ప్రదర్శిస్తే తిరిగి లేవగలం. చూడండి, ఐదవ విషయము, అది కొట్టి 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 ఊరు అవతలకు ఈడ్చుకొని వెళ్ళి అయిపోయింది, ఇంకా వీడు చనిపోయాడు అని అక్కడ పడేసి వెళ్ళారు కదా. చనిపోయినట్లే కనపడ్డాడు. మరణానుభవమును తన శరీరమందు వహించుకొని పోవచ్చు ఉండెను, అయినను అతడు చావలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. చనిపోయాడండి. యేసు యొక్క జీవం అతని శరీరంలో కనబడుచుండెను కనుక అతని జీవిత ఉద్దేశం అంతా సంపూర్ణమగు వరకు అతనికి బదులుగా అతనిలో ఇంకొకరు జీవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన పోరాటంలో కూడా మనతో కూడా ఎవరున్నారండి? జీవము గల దేవుడు, సర్వశక్తి గల ప్రభు అతని జీవితం రుజువు చేయుచుండేది. మనకు కూడా సర్వశక్తి గల ప్రభు, జీవము గల దేవుడు మనతో కూడా ఉన్నారు కాబట్టి జయ జీవితం మనదే. దేవునికి స్తుతి. ఈ 5 విషయాలు మనం పౌలు గారి జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఆయన యొక్క జయింపగల విశ్వాసాన్ని మనం చూడగలం. చాలా మందికి స్వస్థత లేకపోవటానికి కారణం ఏమి? చిన్న పోరాటం కూడా లేకుండా సుఖంగా సాగిపోవాలనే ఆశ. యేసుప్రభుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు, ఏ అనారోగ్యం రాదు, సుఖంగా నెవర్ నెవర్ నెవర్. అలాంటిది ఎప్పుడు జరగదండి. ఒక చిన్న చిక్కు రాగానే చతికిల పడిపోతారు. ఎలాగో తప్పించుకుంటామని ఆలోచిస్తారు, కానీ దాన్ని ఎదిరించి దానిపై జయం నొందడానికి ప్రయత్నించారు. నిజమే, భయంకరమైన చిక్కులు, సమస్యలు, ఉన్నత దేహులు, గడ్డు సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. ఏ మాత్రం నిరాశ పడకూడదు. ఎందుకంటే మనము సేవించే దేవుడు ఎవరండి? ఎవరు మనం సేవించే దేవుడు? అన్యజనుల విగ్రహాలు వెండి బంగారు. కన్నులుంటాయి, చూడలేవు. చెవులుంటాయి, వినలేవు. గొంతుకతో మాట్లాడు. మన దేవుడు ఎల్లవేళలా ఆయన కనుదృష్టి మన మీద, ఆయన చెవులు మన మొరలకు ఒగ్గి ఉన్నవి. మరి ఎల్లవేళలా మనల్ని భయంకరమైన పరిస్థితుల్లోంచి విడిపించగల సమర్థుడు. మనకు జయ జీవితమే. మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవి ఎదుర్కొన్నప్పుడే కదా మనం జయిస్తాం. పోరాటం ప్రారంభం కాగానే నిరుత్సాహపడి దానికి లొంగిపోకూడదు. అయ్యామండి, యుద్ధం చేయకుండా విజయం కలుగుతుందా? యుద్ధం చేస్తేనే కదా విజయం కలిగేది. సుఖజీవనం వలన దేవుని విలువ ఎవరికి తెలియదు. పరలోక బజారులో చౌక రకపు సరుకులు లేవండి కదా. మన విమోచన సైతం దేవుడు ఇవ్వగలిగినంతటి క్రయముతోనే సంపాదించబడింది. విలువైన దేది కూడా సులభంగా లభించదు. ఆ విలువైన రాజ్యానికి వారసులం కాబోతున్నామండి. ఎంత విలువైందంటే మాటలతో చెప్పడానికి వీలవుతుంది ఎవరికైనా? ఆ రాజ్యం గురించి, నిత్య రాజ్యం, యుగయుగములు ఆయనతో కలిసి జీవించబోతున్నాం. సులభంగా దొరుకుతుందా? ఒక ఒరిజినల్ పర్ల్, ఒక నిజమా అంటే ఏమంటారు, ముత్యం కావాలి, ఒరిజినల్ కావాలంటే ఎక్కడ పైపైన దొరుకుతుందా? సముద్రపు అడుగులోనికి వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విలువైనది ఏది కూడా సులభంగా లభించదు. కష్టతరమైన స్థలములు విశ్వాస పాఠశాలలు. వాటిలోనే మన శీలం రూపాంతరం అందుతుంది కదా. సర్వశక్తుని స్వరూపమునకు మనము మార్పు నొందాలి. క్రీస్తు స్వారూప్యంలోకి నీవు నేను మార్పు నొందాలి. ఎప్పుడు మార్పు నొందుతామంటే జయింపగల విశ్వాసం నీవు నేను ప్రదర్శించినప్పుడు. మరి ఆ ఉన్నత దేహులను కాకుండా ఎవరిని చూడాలి? పైకి చూడాలి. అప్పుడు మనం నిజంగా సర్వశక్తుని స్వరూపంలోకి మనం మార్చబడతాం. ప్రతి ఒక్కరూ మనలో ఆయనని చూస్తారు. దేవునికి స్తోత్రం.
మానవ శక్తి కంటే పైకి లేవని ఆశించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని అనుభవింపగోరిన ప్రతి వారును ఆ పాఠశాలలో తరబీదును పొందాల. ఖచ్చితంగా విశ్వాస పాఠశాల ఉంది. దాంట్లో మనం తరబీదును పొందాలి. దాంట్లో ఏముంటుందండి? తరబీదులో పోరాటం. పోరాటం ఉంటుంది. నూతన జన్మము నిమిత్తమైన ప్రసవ వేదన పడవలసి ఉంది. పౌలు భక్తు గారు అంటున్నారు కదా, పౌలు భక్తుడు చెప్తా ఉన్నారు, ప్రసవ వేదన పడాలి ఆత్మల సంపాదనకి. పురాతన కాలంలో పొద అగ్నితో మండింది, కాలిపోయిందండి? కాలిపోలేదు. దర్శనములో అగ్ని జ్వాలలు మండుచుండగా దయ్యము ఏం చేస్తుందంటే నీళ్లు ఎడతెగకుండా పోసి వాటిని ఆర్పివేయాలని చూస్తుంది. కానీ దేవదూతలు ఏం చేస్తున్నారు? దానిపైన తైలం పోయొచ్చు వాటిని మండించుచూ ఉంటారు. ఆర్పివేయాలని చూస్తుంది ఈ యొక్క అపవాది. నీళ్లు పోస్తా ఉంది ఆ దర్శనంలో అగ్ని జ్వాలలు మండుతూ ఉంటే. కానీ దేవదూత ఏం చేస్తుందండి? తైలం పోయిచు దాన్ని ఇంకా మండిస్తుంది. అలాగే ఈ తర్బీదు పాఠశాలలో జరుగుతుందన్నమాట. శ్రమనందుచున్న దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మీతో. భయపడకుము, భయపడకుము. నువ్వు నమ్మిన ఎడల స్థిరముగా నిలవబడి నా ఎడల నీవు అపజయము నొందవు. నమ్మాలంతే. నమ్మిన ఎడల మరి మనం అపజయమే ఉండదు, జయమే మనకు కలుగుతుంది కదా. ఆ చెడ్డ సమాచారం దాదాపు 90% ప్రజలు వేగు చూడ్డానికి వెళ్ళిన వారు మనం గెలవలేము, అయ్యోయ్యో మనం వెళ్ళలేము, అసలు వాళ్ళు మనల్ని తినేస్తారు, నమిలివేస్తారు నెఫిలీయులు అంటున్నారు. కానీ యెహోషువ కాలేబులు ఏమన్నారు? నో, మనం వెళ్ళగలము, వారిని జయించగలం. ఎవరిని చూశారు? పైకి దేవుణ్ణి చూశారండి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, జయింపగల విశ్వాసాన్ని నీవు నేను ప్రదర్శిస్తే జయ జీవితం మనదే కదా. ఏం సమస్యలు అబ్బా, ఎంత పెద్ద సమస్య తెలుసా, ఇంక ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, ఈ సమస్య నా నుంచి తొలగిపోదు, ఇంకా దీనికి మార్గమే లేదు అంటున్నావా? ఉంది మార్గం, ఉంది మార్గం ఉంది. ఎప్పుడు? ఆయన వైపు చూసినప్పుడు. ఆయన వైపు చూసినప్పుడు మనము నిజంగా ఏ గడ్డు సమస్య గాని మన నుంచి తొలగిపోతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్నిసార్లు మన జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నది ఎదురైంది అనుకోండి. మనం ఒక మార్గంలో వెళ్తున్నాం, నది ఎదురైంది. ఏం చేయాలి? విశ్వాసంతో ఆ నీళ్ళలో అడుగు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? అది ఎండిన నేలగా మారుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఎండిన నేలగా మారి మనకు దారినిస్తుందండి. ఎప్పుడు? జయింపగల విశ్వాసాన్ని నీవు నేను ప్రదర్శించినప్పుడే. చూడండి, ఇశ్రాయేలీయులను మొదట మోషే మరి ఎర్ర సముద్రమును పాయలుగా దేవుడు చేసినప్పుడు ప్రజలు నడిపించారు. మోషే తరువాత యెహోవా దేవుడు యెహోషువకి ఆ భాగ్యం కల్పించాడు. మిగతా అంటే ఆ కానాను దేశంలోకి ప్రవేశించాలంటే యొర్దాను నది దాటాలి. అప్పుడు యాజకులు, మందసాన్ని మోయిచున్నటువంటి యాజకులు ఏం చేశారు? చూడండి, అక్కడ ఒక విషయాన్ని గమనించండి. నీళ్లు పాయలైపోయిన తర్వాత, యొర్దాను నది పాయలైన తర్వాత మేము కాలు పెడతాం అనలేదు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాక్యంలో చాలా చక్కగా వ్రాయబడింది. యాజకుల పాదములు ఆ నీటిని తాకగానే అది విశ్వాసం అండి. అట్లా కాదు, ముందు మార్గం ఏర్పడిన తర్వాత మేము కాలు పెడతామంటే అది జయింపగల విశ్వాసం కాదు. మనం చాలా సార్లు అలా చేస్తుంటాం. మార్గం సరళమైన తర్వాత నేను పోతాను అక్కడి నుంచి. నో నో నో, కాలు పెట్టు అక్కడ. ఆ నది పాయలుగా విడిపోయి యాజకుల పాదములు నీళ్లను తాకగానే జయింపగల విశ్వాసం. ఏమైంది? నది మనకు తెలుసు, అందరికీ తెలుసు కదా. ఎంత చక్కగా విశ్వాసముతో ముందుకు సాగిపోయారు. నది అయితే నీళ్లలో అడుగు పెట్టగానే ఎండిన నేలగా మారుతుంది. ఒకవేళ మనకు ఒక పెద్ద గుమ్మం ఎదురైంది, ఒక పెద్ద గుమ్మము, అయ్యో దాన్ని దాటి వెళ్ళలేము అనుకుంటున్నావా? నీవు దాని యుద్ధకు రాగానే తానంతట అదే తెరుచుకుంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. లేదు, మనం నడుస్తూ ఉన్నాం, ఆ మార్గంలో పర్వతం ఎదురైంది, అయ్యో ఇంత గొప్ప పర్వతం దాటి నేనెలా వెళ్ళగలను? నో 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 నో, అది అవిశ్వాసం. విశ్వాసం ఏంటంటే, చూడండి, పర్వతమును మనం సమీపించగానే ఏమవుతుందో తెలుసా అండి? సముద్రంలో వెళ్ళి పడుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు నీ మార్గంలో ఏదైనా గడ్డు సమస్య ఎదురైందా? అయితే దాన్ని దగ్గరగా చేరాలి మనం. యేసు నామములో దాన్ని సమీపించగానే అది మాయమైపోతుంది. యేసు నామములో మనం సమీపించగానే ఆ సమస్య, అది నదినా, లేదా ఒక పెద్ద గుమ్మమా, లేదా ఒక పెద్ద పర్వతమా, ఏదైనా కానీ, ఏదైనా సరే తొలగిపోయి నీకు దారినిస్తుంది, నాకు దారినిస్తుంది. గడ్డు సమస్య మనం కూర్చుండి ఏడ్చుట వ్యర్థమే.
లేచి ముందుకు వెళ్ళాలి అని ఎవరు చెప్తారు? దేవుని స్వరం చెప్తా ఉంది మనకి. కనుక మనం ముందుకు అడుగు వేయాలి. అది చీకటి రాత్రి అయినా మనకు మార్గం కనబడకపోయినా అడుగు వేయాలి. మనం అడుగులు వేసే కొలది అరణ్యమైనను, పర్వతమైనను మన మార్గం నిరాటంకముగా తెరవబడుతుందండి. అవసరమైతే ఏమిస్తారో తెలుసా? మేఘ స్తంభము, అగ్ని స్తంభం మనల్ని నడిపిస్తుంది. మేఘ స్తంభము, అగ్ని స్తంభము మనల్ని నడిపిస్తుంది, సంరక్షిస్తుంది. మన అరణ్య మార్గములో దారి చూపువారు సత్రములు ఉంటాయి. అక్కడక్కడ మన సంబంధికులు, స్నేహితులు మనల్ని అభినందిస్తూ ఉంటారు. మార్గములో మనం ఎంత అలసిపోయినా కూడా యాత్రికులంగా ఉండి మనకు సుస్వాగతం ఎదురవుతుంది. నేను ఉన్నత రహదారిలో వెళ్ళుచున్నాను, అది సూర్యుని ఎత్తి పట్టుకొని ఉన్నది. రాత్రి అందగుపడుచున్న పచ్చిక బయళ్ల కొరకు పైకి వెళ్ళుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదండి జయించు విశ్వాసం, జయింపగల విశ్వాసం. కనుక మరి మనము ఎలాంటి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాం? ఆ రెండు గుంపులు అక్కడున్నాయి కదా. ఒక గుంపు ఏమంటుంది? మనం వెళ్ళలేము అంటుంది. వాళ్ళు ఎవరిని చూశారు? ఉన్నత దేహులను చూశారు. మరొక ఇద్దరు మాత్రమే ఏమంటున్నారు? మనం వెళ్ళగలము, వారిని జయింపగలము. వాళ్ళు మనల్ని తినివేయడం కాదు, మనమే వాళ్ళని తినివేస్తాం. అదండి విశ్వాసం, జయింపగలవి. మరి నేను ఇప్పుడు మనము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? నిజమే, నా జీవితంలో కూడా నాకు భయంకరమైన గడ్డు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ విశ్వాసంతో ముందుకు సాగుచున్నాను. ప్రతి దాంట్లో దేవుడు నాకు జయమిస్తున్నాడు. కొన్ని దుఃఖకరమైన సంఘటనలు జరిగినప్పటికీ ప్రభువు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు. ఏ మాత్రం కృంగిపోకూడదు, నిరాశ పడకూడదు. మరి ఏమంటారు, కృంగిపోయి మరి మనము అవిశ్వాసమును ప్రదర్శించకూడదు. విశ్వాసమును ప్రదర్శించినప్పుడు విశ్వాసమున కర్త అయిన ఆ ప్రభు నిన్ను నన్ను ప్రతి గడ్డు సమస్య నుంచి తొలగిస్తాడు. అలాగే ప్రత్యేకంగా మన డినామినేషన్ లో ఉండేటువంటి ఉన్నత దేవుళ్ళు ఉన్నారే, గడ్డు సమస్యలు, వాటన్నిటిని తొలగించి ప్రభు మనకు మార్గం సరళం చేసి చక్కని నాయకత్వం అనుగ్రహించి మన ఎంబీ డినామినేషన్ అందరికీ మాదిరికరంగా ఉండేటట్లు ప్రభు ఆశీర్వదిస్తాడని నా యొక్క ప్రార్థన ఏంటి